మళ్ళీ ఫ్రెష్గా కాలేజీ చేరి స్టూడెంట్స్ అంతా కూడా ఐటీకి, కంప్యూటర్ సైన్సెస్కి ఎగబడుతున్నారు. వాస్తవ పరిస్థితిలో ఇప్పటికే మన దేశంలో డిమాండ్ అండ్ సప్లై చూసుకుంటే డిమాండ్ తక్కువగా ఉండి సప్లై ఎక్కువగా ఉండటం వలన కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు కూడా కేవలం ఒక 20,000 రూపాయల జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇలాంటి దయనీయమైన స్థితిలో మరి కంపెనీలు ఉండగా ఇంకా ఎందుకు పిల్లలంతా కూడా నాకు కంప్యూటర్ సైన్స్ కావాలని కోరుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ ఆలోచన మారాలి. మారినప్పుడే మీకు సరైన ఉద్యోగాలు వస్తాయి. సరైన ఉద్యోగాలు రావాలంటే కంప్యూటర్ సైన్స్ ఒకటే కాదు, మీరు సివిల్ కానీ, మెకానికల్ కానీ అలాంటి వేరే సబ్జెక్ట్స్ తీసుకోండి. 2013లో మనం చూసుకున్నామంటే అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకి సుమారు సంవత్సరానికి వాళ్ళ యాన్యువల్ శాలరీ 3.2 lakhs ఇవ్వగా ఇప్పుడు 2024 కూడా అదే శాలరీ ఇస్తున్నారు. కాబట్టి స్టూడెంట్స్